ఢిల్లీలో రాష్ట్ర మంత్రి గారి పర్యటన, ఆ వివరాలు. ఏపీకి రావాల్సిన నిధులు ఇవ్వండి. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ కు మంత్రి డోలా వీరాంజన స్వామి గారి వినతి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు. సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్, సహాయ మంత్రి రామదాస్ అథవాలేతో మంత్రి డోలా వీరాంజన స్వామి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా PMAJ ఆదర్శ గ్రామ్ స్కీమ్ కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన 526 గ్రామాలకు 110 కోట్లు విడుదల చేయాలని మంత్రి డోలా కోరారు. 75 సాంఘిక సంక్షేమ నూతన వసతి గృహాల నిర్మాణానికి 245 కోట్లు, BR అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 193 కోట్లు, SC/ST అట్రాసిటీ బాధితులకు పరిహారం 95.84 కోట్లు విడుదల చేయాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో 3 హాస్టల్స్ నిర్మించాలని, 23 ఏళ్లు దాటిన దివ్యాంగులకు వసతి గృహాల్లో ఉండేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని కేంద్ర మంత్రులను మంత్రి కోరారు. వీటన్నిటికీ కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని వారు ఈ సందర్భంగా డోలా వీరాంజన స్వామి గారికి తెలిపారు. శాప్ చైర్మన్ రవినాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి క్రీడా ప్రోత్సాహకాల విడుదల కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం లాంఛనమే అన్నారు గొట్టిపాటి రవికుమార్ గారు, సత్యప్రసాద్ గారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రోత్సాహక బకాయిలను విడుదల చేసి క్రీడాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షించదగ్గ విషయమని ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. RTGS పనితీరు ఆదర్శనీయం. బోత్స్వానా ప్రభుత్వ సలహాదారు అర్జున్ బసియా ప్రభుత్వ ప్రశంస. RTGS పనితీరు ఆదర్శనీయమని ఆఫ్రికా దేశాల్లో ఒకటైన బోత్స్వానా దేశ ప్రతినిధులు ప్రశంసించారు. బోత్స్వానా దేశ ప్రభుత్వ సలహాదారు అర్బన్ బసియా దబుతా శుక్రవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ RTGS కేంద్రాన్ని సందర్శించారు. RTGS ముఖ్య కార్యనిర్వహణాధికారి దినేష్ కుమార్ ఆయనకు స్వాగతం పలికి RTGS పనితీరు గురించి వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి RTGS వ్యవస్థ రూపుదిద్దుకుందని, అటు ప్రభుత్వానికి ఇటు పౌరులకు మధ్య ఈ సంస్థ ఒక వారధిగా పనిచేస్తోందన్నారు. ఇప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో RTGS సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు దర్బార్లో, ప్రజా దర్బార్లో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ దస్త్రాలతో భూముల కబ్జాలు, గోలగా ఉంటుంది ప్రజలది. ఎన్ని లక్షల ఎకరాలు నువ్వు దోచుకున్నావు, నీతో పాటు నిన్ను చూసి నీ అనుచరులు దోచేసుకున్నారు. వాళ్ళందరూ ఆ బాధితులంతా పోటెత్తుతున్నారు. ప్రజా వినతుల కార్యక్రమంలో బాధితురాలి ఫిర్యాదు. TDP అనుకూలమన్న సాకుతో పెన్షన్లు పీకేశారు. శుద్ధపోస లెక్క మాట్లాడతాడేంటో, అన్ని లక్షల పెన్షన్ ఇచ్చా, ఎన్ని లక్షల పెన్షన్ ఇచ్చారని చెప్పి. తెలుగుదేశం అని తెలిసిన, ప్రతిపక్ష పార్టీ అని తెలిసిన నిర్దాక్షిణ్యంగా పెన్షన్ పీకేశాడు. ఏదో కొంకతో, నీకు బైక్ ఉందిగా, నీకు కారు ఉందిగా, నీకు 200 యూనిట్లు కరెంటు బిల్లు వస్తుందిగా అని ఆ వంకతో పీకేశారు అన్ని. అర్జీలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు యాదవ్, సంజారాణి, అనురాధ. జోగి రమేష్ అనుచరులు ముక్కంటి నారాయణ, బత్తుల వెంకటయ్య, పవన్ నకిలీ డాక్యుమెంట్లతో తన స్థలాన్ని అమ్మి తన వద్ద డబ్బులు కొట్టేశారని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన బండారు పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గత TDP ప్రభుత్వంలో వచ్చే పెన్షన్ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్యాయంగా తొలగించిందని నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన వెంకటస్వామి రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినకాడ గ్రామానికి చెందిన కిల్లాడ రాములమ్మ సమస్యను వివరిస్తూ కబ్జాదారుల ఆక్రమణలను తమ భూమిని సర్వే చేసి అద్దులు చూపించాలని వేడుకున్నారు. ఈ భూభాగవతాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు వీటి మీద ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి CID లాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం వచ్చేలా కనబట్టల. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కేంద్ర కేబినెట్ ఆమోదం. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష కళ నెరవేరిన రోజు నిన్న. సౌత్ రైల్వే జోన్ ప్రకటించడంతో ఆనందంతో ఉన్నారు ప్రజలంతా. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ కొత్త జోన్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. పోస్ట్ ఫ్యాక్టో కింద దీనికి అప్రూవల్ ఇచ్చినట్లు కేంద్రం ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 410 కిలోమీటర్ల పరిధిలో విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు కానుంది. వాల్తేరు డివిజన్లోని కొన్ని ప్రాంతాలతో కొత్తగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి దీనిని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురానుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. స్కిల్ ఇండియా కోసం 8,800 కోట్లు, PM కౌశల్ వికాస్ యోజనకు 4.0కి 6,000 కోట్లు, జన శిక్షణ సంస్థాన్కు 858 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు వస్తాయని పేర్కొంది. విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి 410 కిలోమీటర్లు చేర్చారు. ఇక కొండపల్లి, మోటుమర్రి సెక్షన్ ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. విశాఖ రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే లైన్లు ఇవే: పలాస, విశాఖపట్నం, దువ్వాడ, కోనేరు, విజయనగరం, నౌపాడ్ జంక్షన్, పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్, సాలూరు, సింహాచలం నార్త్, దువ్వాడ బైపాస్, వడ్లపూడి, దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంట్, జగ్గయ్యపాలెం. మరోవైపు వాల్తేరు డివిజన్లోని కొత్త వలస,
బచేలి కూనేరు, తెరువలి జంక్షన్, సింగాపూర్ రోడ్, కోరాపుట్ జంక్షన్, పర్లాకిమిడి, గునుపూర్ దాదాపు 680 కిలోమీటర్ల లైన్ల పరిధిలో రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు. పేరాబతుల రాజశేఖరం గెలుపుకి కృషి చేయాలి. కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర జీసీసీ చైర్మన్ తణుకు నియోజకవర్గ పరిశీలకులు కిడారి శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచి బాబుకు బహుమతి ఇద్దాం అన్నారు మంత్రి నారాయణ. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటేయండి. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతులను గెలిపించండి. కూటమి సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల పిలుపు. పేరాబతుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటేయండి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభ్యర్థన. రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇంటింటి ప్రచారం. రాజకీయ ప్రేరేపిత కేసుల నుంచి ఇరిగేషన్ ఉద్యోగులు ఉపశమనం. రాజకీయ కక్ష సాధింపులతో గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ ఉద్యోగులపై అన్యాయంగా పెట్టిన విజిలెన్స్ కేసులను విధించిన క్రమశిక్షణా చర్యలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు 2014-2019 మధ్య జరిగిన నీరు చెట్టు పనుల పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టులు, ఉద్యోగుల ఇబ్బందులు, వారు అన్యాయానికి గురైన తీరును ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ కేసులు ఉపసంహరణ నిర్ణయం తీసుకుంది. 2014-2019 మధ్యకాలంలో నీరు చెట్టు కింద సుమారు 750 పైచిలుకు పనులకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు కాంట్రాక్టులకు రాజకీయ రంగు పులిమి బిల్లులు చెల్లించలేదు. అంతటితో ఆగకుండా పార్టీలతో సంబంధం లేని ఆ పనులను సుమారు 386 మంది ఇరిగేషన్ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ వారిని అష్టకష్టాలు పాల్చేసింది. వీళ్ళంతా తమకు జరిగిన అన్యాయాన్ని, చేయని తప్పులకు గత 5 ఏళ్లుగా వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న తీరుని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, కేబినెట్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రభుత్వం ఆ కేసులను, క్రమశిక్షణా చర్యలను ఉపసంహరించుకుంది. దీంతో ఉపశమనం పొందిన ఇరిగేషన్ ఉద్యోగులు శుక్రవారం సాయంత్రం నిమ్మలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడం కలే అన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి. 5 ఏళ్ల విధ్వంసాన్ని చక్కదిద్దే బాటలో 7 నెలల పాలన. కూటమి అభ్యర్థి ఆలపాటి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జీవి. జగన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన బకాయిలతో అభివృద్ధికి ఆటంకం అన్నారు దారుణ్ నాయక్. గన్నవరంలో ఎమ్మెల్సీ ఎన్నికల డోర్ టు డోర్ ప్రచారం. జగన్ చేసే గ్లోబల్ ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అన్నారు కొట్టేటి హనుమంతరావు. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ విద్యకు పూర్వ వైభవం వస్తుందన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. డ్రాప్ అవుట్స్ స్టాప్ పెట్టండి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల కేటాయింపు ఉండాలన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. నేరాల అడ్డా వైసీపీ గడ్డ. ఒక నేరంపై ఆరాధిస్తే మరో నేరం షురు. ఏమిటో ఈ విడ్డూరం అరికట్టడమే పరిష్కారం. రాష్ట్రంలో వింత పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమాలపై విచారణ జరుగుతుంటే ఆ కేసుకు సంబంధించిన పత్రాలు కోర్టులోనే దొంగిలించారు. పెద్దిరెడ్డి భూ మాఫియాపై దర్యాప్తు జరుగుతుంటే దానికి సంబంధించిన పత్రాలు ఉన్న గది కూడా అగ్నికి ఆహుతి అయింది. జగన్ లిక్కర్ మాఫియాపై ఉదయం సిట్టు వేస్తే సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ తగలబడింది. వైసీపీ గజ దొంగల దోపిడీపై విచారణ ప్రారంభమైతే చాలు మరో నేరము, అగ్ని ప్రమాదం సంభవిస్తుంది లేదా అనుమానాస్పద మరణం నమోదవుతోంది. ఉపేక్షిస్తే వైసీపీకి ఆగడాలకు నేరాలే ఆయుధాలుగా మారే ప్రమాదం ఉందని, కఠినంగా అరికట్టడమే పరిష్కారమని టీడీపీ శ్రేణులే కాదు సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారని చెబుతున్నారు.